యాడికి నేరుగా వచ్చేస్తా ఉండావు? ఇదేమి నీ ఇల్లు కాదు సరాసరి వచ్చేయడానికి. అయినా లోనికి ఎందుకు వస్తా ఉండావు? మాట్లాడాలి. అత్తయ్యో మాట్లాడాలంట. భయ్యా నిన్ను చూస్తే పోట్లాడేవాళ్ళు తప్ప నీతో మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అంతే కదా అత్తయ్య? ఆడు చెప్తా ఉండాడుగా, నీకీ ఇంట్లో చోట్లేదు, వచ్చిన దారినే పో. నువ్వు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి, నువ్వు చెప్పేది వినడానికి నేను నీ కింద పని చేయట్లేదు. మ్యాగీకి భర్తగా నా భార్యని కాపాడుకోవడానికి వచ్చాను. ఎవరు భర్త, ఎవరు భార్య, అసలు ఎవరు నువ్వు? మ్యాగీ, నువ్వు కోపంలో ఉన్నావు. నిజమేంటో తెలుసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. కళ్ళకి కనిపించే శత్రువుల కన్నా కనిపించకుండా నిన్ను చంపాలని చూస్తున్నారు. అట్నా? అట్ట చేసేది నువ్వే కదబ్బీ. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని పక్కనే ఉండి ప్రాణాలు తీయడము నీ కలవాటే కదా? అత్తా, గట్టిగా నోరేసుకుని అరిచేస్తే మా మమ్మీ చెప్పింది అబద్ధమైపోతుందా? మ్యాగీ, నన్ను నమ్మట్లేదా? అబ్బీ, నిన్ను నమ్మడం అంటే మా ఇంట్లో వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టడమే. మీరు మా ఇంట్లోకొచ్చిన ప్రతిసారి అనర్థం జరుగుతానే ఉండాది. మీ అమ్మ మా ఇంట్లోకొచ్చినప్పుడు మా అన్న, నువ్వు వచ్చినప్పుడు నేను ఇట్ట బలి తీసుకుంటూనే ఉంటారా? చెప్పబ్బీ. అత్తా, నువ్వు లేనిపోనివి చెప్పి పాడు చేయకు. మా మమ్మీ చెప్పింది కథలు కాదు, కటిక నిజాలు. నువ్విప్పుడు నేనేం చెప్పినా వినవు అని తెలుసు. జరిగిన దాని గురించి చెప్పడానికి రాలేదు. రాబోయే ప్రమాదం నుంచి నిన్ను కాపాడుకుందామని వచ్చాను. అందుకే నేనిక్కడే ఉండాలి. అది ఇప్పుడొచ్చిన పాయింట్కి. నా అమ్మి మీదకి రౌడీల్ని పంపడము, అటాక్ చేయించడము, బెలూన్ పగలడము, నా అమ్మిని నువ్వు కాపాడుతున్నట్టు నటించేయడము, ఇదంతా నువ్వు ఈ ఇంట్లోకి మళ్ళీ రావడానికేగా?